ఆలూ కర్రీ అంటే ఎప్పుడు డీప్ ఫ్రైనే చేస్తున్నారా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు డీప్ ఫ్రై తినేవాళ్ళు గూడా బావుంది మళ్ళీ చేయండి అని అడుగుతారు. వంటింట్లో పక్కా పై చేయి మీదే అవుతుంది. ఆలూని మీడియం సైజులో కట్ చేసుకొని మంచినీటిలో 1కి 2 సార్లు బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే 2 ఎండుమిర్చి మధ్యలో కట్ చేసి వేసి కొంచెం అంత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను అందులో వేసేసి కలిపెట్టేసుకోండి. కలిపెట్టేసుకొని జస్ట్ 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు అలాగే సాల్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. 10 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత మసాలా అంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట నుంచి నేను ఎప్పుడు మసాలా యూజ్ చేయనండి. కావాలి అంటే గనక కామెంట్ చేయండి. పక్కా వీడియో సెండ్ చేస్తాను. అలా మసాలా కొంచెం చిటికెడంత కారం వేసేసి కలబెట్టేసి మూత పెట్టేసుకోండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే వెళ్తూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.